వెల్కమ్. ఇవాళ టెక్నాలజీలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏం జరుగుతుందో కొంచెం లోతుగా చూద్దాం. ఏఐ ఎప్పుడు చాలా ఫాస్ట్గా మారుతోంది కదా. అవును, మన దగ్గర కొన్ని ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో వాటిలోంచి మెయిన్ పాయింట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది అనేది చూద్దాం. సరే, ఈరోజు మనం ముఖ్యంగా ఆంథ్రోపిక్ వాళ్ళ క్లాడ్ ఏఐ, మెటా వారి లామా 3.1, ఇంకా కొన్ని ఏఐ యూజబిలిటీ అప్డేట్స్ మీద ఫోకస్ చేద్దాం. సరే, స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. ఏఐ ఇప్పుడు అంటే జస్ట్ క్వశ్చన్ ఆన్సర్లా కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ పనులు చేసే లెవెల్కి వెళ్తోంది. అవును, మనం చూస్తున్న సోర్సెస్ ప్రకారం ఏఐ కేపబిలిటీస్, వాటి వెనుకొన్న కంపెనీల కాంపిటీషన్, ఇంకా కొన్ని కొత్త ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫ్యాసినేటింగ్ విషయం ఏంటంటే ఈ డెవలప్మెంట్ స్పీడ్. కరెక్ట్. ఫస్ట్ ఆంథ్రోపిక్ వాళ్ళ క్లాడ్ ఏఐ గురించి చూద్దాం. వాళ్ళ లేటెస్ట్ మోడల్ క్లాడ్ 3.5 సోనెట్ అంట. అది మనం వాడుకునే కంప్యూటర్లను కంట్రోల్ చేయగలదట. అవును, నేను కూడా చూశాను. అంటే మౌస్ కదపటం, టైప్ చేయటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం ఇలాంటివి. ఒక ఎగ్జాంపుల్కి ఒక ఫామ్ని చూసి దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ కూడా చేసిందట. నిజమే, ఇది ఏఐ డెవలప్మెంట్లో ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఏఐ మన డెస్క్టాప్లో ఒక వర్చువల్ అసిస్టెంట్లా పనిచేస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. ఇంతకుముందు ఏఐలు కేవలం సాఫ్ట్వేర్ లోకల స్పెసిఫిక్ టాస్క్స్ చేసేవి. ఇప్పుడు బయట ప్రపంచంతో, అంటే మన కంప్యూటర్ ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాయి. ఓకే. ఇంకా వాళ్ల క్లాడ్ సోనెట్ 4 మోడల్లో కూడా కోడింగ్ యాక్యురసీ, రీజనింగ్ పవర్ బాగా పెరిగాయని చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద కోడ్ బేసెస్ని అర్థం చేసుకోవడం, వెబ్ సర్చ్, ఫైల్ యాక్సెస్ లాంటి మల్టిపుల్ టూల్స్ని ఒకేసారి వాడగలగడం, మెమరీ ఇంప్రూవ్మెంట్స్ లాంటివి. అంటే కోడింగ్ బాగా చేస్తుందా? అవును, SW బెంచ్ అనే ఒక బెంచ్ మార్క్లో 72.7% స్కోర్ సాధించింది. అంటే చాలా కాంప్లెక్స్ కోడింగ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయగలదు. బెస్ట్ మోడల్స్లో ఇది ఒకటిప్పుడు. వావ్! ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, ఇంకా ఏజెంటిక్ వర్క్ఫ్లోస్కి, అంటే ఏఐలో అవే మల్టీ స్టెప్ టాస్క్స్ని ప్లాన్ చేసుకుని చేసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సూపర్బ్! అంటే డెవలపర్స్కి ఇది నిజంగా టైం సేవ్ చేస్తుందన్నమాట. మరి కాంపిటీషన్ సంగతేంటి? ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఇలాంటి వాటిపై పనిచేస్తున్నారు కదా? గట్టి పోటీనే ఉంది. వాళ్లు కూడా ఇలాంటి అటానమస్ ఏఐ ఏజెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. మరి మెటా వాళ్ల లామా 3.1 గురించి వచ్చిన న్యూస్ చూశారా? అది హ్యారీ పాటర్ బుక్లో చాలా భాగాన్ని మెమరైజ్ చేసిందని ఒక స్టడీ చెప్తోంది. అవును, అది పెద్ద న్యూస్ అయింది. స్టాన్ఫర్డ్, కార్నెల్ యూనివర్సిటీల రీసెర్చర్స్ చేసిన స్టడీ అది. ఎంత పర్సెంట్ అన్నారు? లామా 3.1 70B మోడల్, అంటే 70 బిలియన్ పారామీటర్స్ ఉన్న పెద్ద మోడల్ హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్లోని 42% కంటెంట్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతోందట. 42%? అంటే ఆల్మోస్ట్ సగం బుక్ లాగా? అంటే ఒక 50 టోకెన్స్ ఉన్న ప్యాసేజ్ని 50% కన్నా ఎక్కువ ప్రాబబిలిటీతో వర్డ్ ఫర్ వర్డ్ రిపీట్ చేయగలదు. ఇది టెక్నికల్గా జ్ఞాపకం కాదు, ట్రైనింగ్ డేటాని ఎక్కువగా వల్లెవేయడం లాంటిది. ఓకే. అయినా కూడా ఇది కాపీరైట్ విషయంలో చాలా సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. ఏఐ కంపెనీలు సాధారణంగా ఇలాంటి మెమరైజేషన్ చాలా తక్కువంటాయి, కానీ ఈ స్టడీ ఫైండింగ్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేదానికి స్టడీకి సంబంధం లేదంటారా? కొంతవరకు అంతే. అసలు ఏఐ ట్రైనింగ్ కోసం ఎలాంటి డేటా వాడుతున్నారు, దానికున్న ఎథిక్స్ ఏంటి అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అంటే ఏఐ డెవలప్మెంట్లో ఈ ఎథికల్ కన్సిడరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతున్నాయి. కరెక్ట్. ఈ ఎథికల్ డిబేట్స్ జరుగుతుంటేనే ఇంకోవైపు యూజర్ ఫ్రెండ్లీనెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు కదా. అవును. ఆ మధ్య XAI వాళ్ల గ్రాక్ వెబ్ ఇంటర్ఫేస్లో త్వరలో ఒక సెంట్రల్ ఫైల్స్ ట్యాబ్ వస్తోందని చూశాను. అది యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి. అంటే యూజర్స్ అప్లోడ్ చేసినవి, ఏఐ జనరేట్ చేసిన ఫైల్స్ అన్నీ ఒకే చోట మేనేజ్ చేసుకోవచ్చనమాట. ఫైల్ టైప్ బట్టి, ఎవరు క్రియేట్ చేశారు అనే దాన్ని బట్టి ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. అవును, ఏఐ కేపబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ వాటి అవుట్పుట్స్, ఇంటరాక్షన్స్ కాంప్లెక్స్ అవుతాయి. సో వాటిని మేనేజ్ చేయడానికి ఇలాంటి ఫీచర్స్ అవసరం. రైట్. క్లౌడ్ లాంటి మోడల్స్ ఏకంగా కంప్యూటర్నే కంట్రోల్ చేయగలిగినప్పుడు, లేదా లామా లాంటివి ఇంత డేటాని ప్రాసెస్ చేస్తున్నప్పుడు యూజర్కి తమ డేటా మీద, ఏఐ ఇంటరాక్షన్స్ మీద కంట్రోల్ ఉండటం ముఖ్యం కదా. గ్రాక్ లాంటి అప్డేట్స్ ఆ డైరెక్షన్లో ఒక స్టెప్. అర్థమైంది. అంటే ఒకవైపు ఏఐ కేపబిలిటీస్ ఇలా స్కై రాకెట్లా వెళ్తున్నాయి, మరోవైపు వాటిని హ్యాండిల్ చేయడానికి, వాటి వల్ల వచ్చే ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగ్గా చెప్పారు.
సో మనం చూసిన దాని ప్రకారం ఏఐ కేపబిలిటీస్ కంప్యూటర్ కంట్రోల్ నుంచి అడ్వాన్స్డ్ కోడింగ్, రీజనింగ్ వరకు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కాంపిటీషన్ కూడా మామూలుగా లేదు. అవును. కానీ దాంతోపాటే కాపీరైట్ ఉల్లంఘనలు, డేటా ప్రైవసీ, ఎథికల్ బాధ్యతల్లాంటి ఛాలెంజెస్ కూడా అంతే స్పీడ్గా పెరుగుతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటంటే ఈ పవర్ఫుల్ టెక్నాలజీని రెస్పాన్సిబుల్గా ఎలా డెవలప్ చేయాలి అనేది. అబ్సల్యూట్లీ. మనం ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వేద్దాం. ఈ ఏఐ మోడల్స్ ఇంత ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తూ ఇంతలా నేర్చుకుంటున్నప్పుడు వాటికి సొంత అభిప్రాయాలు లేదా ఇంటెన్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? అది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్. ప్రస్తుతానికైతే అవి ప్రోగ్రామ్ చేసినట్టు పనిచేస్తాయి. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కొన్ని మోడల్స్ షట్డౌన్ కమాండ్స్ని కూడా ఇగ్నోర్ చేస్తున్నాయనంటున్నారు కదా. అంటే ఒకవేళ అలాంటి అటానమీ, స్వయం ప్రతిపత్తి పెరిగితే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి? అది ఆలోచించాల్సిన విషయమే. దాని ఇంప్లికేషన్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. అవును. భవిష్యత్తుకు దీని అర్థమేంటి? దీని గురించి ఆలోచించండి. ఈ చర్చలో పాల్గొన్నందుకు థాంక్స్.